అనేక మార్పులు తీసుకొచ్చి సమూల మార్పులుగా దిశగా మరి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు పోటీతత్వాన్ని నింపుతూ ప్రోత్సాహకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి జిల్లా వ్యాప్తంగా మరి ప్రతి ఒక్కరిని కూడా ఎంపిక చేసి మరి మన రాజకీయ నాయకులు మాట్లాడినట్టు ఉపన్యాసాన్ని ఆ విధంగా ఇచ్చారు అని అంటే మరి వాళ్ళు నిజంగా షైనింగ్ స్టార్స్ అని చెప్పి మనం ఒప్పుకోక తప్పదండి. చాలా పిల్లలు చదువుకునే రోజుల్లో అంటే మేము చదువుకునే రోజుల్లో మాకు ఈ షైనింగ్ స్టార్స్ రేటింగ్ స్టార్స్ లేవు. ఏదైతే ఉన్నాయో సూపర్ స్టార్ సూపర్ స్టార్ ఉండేది. మేము వెళ్ళి సినిమాలకి వెళ్ళిపోయాము. కాబట్టి మీకు ఏదైతే ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తుందో మేము అవ్వాలి అని కోరిక మీకు ఉంది. మేము అలా చూడాలి అని వెళ్ళాం, మీరు వాళ్ళు అవ్వాలి అని అనుకుంటున్నారు. మేము మళ్ళీ వెనక్కి వెళ్ళలేం. కాబట్టి ఎవరైతే ఈ సంవత్సరం జరిగిందో ఇంటర్మీడియట్ లో అవచ్చు 10th లో అవచ్చు ఎవరైతే రావాలనుకుంటారో వాళ్ళందరూ భవిష్యత్తులో కూడా అదే విధంగా చదివి రేపు కాపాడే రోజుల్లో మరి డాక్టర్లు గాను సైంటిస్టులు గాను కలెక్టర్ గాను పోలీస్ ఆఫీసర్లు గాను అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు కూడా వాళ్ళు ప్రోత్సహించాలి. ఉపాధ్యాయులు ఎవరైతే 10th లో ఇంటర్మీడియట్ లో కంటిన్యూ అయ్యారో ఆ గోదావరి పట్ల వేరే ఐటమ్స్ వాళ్ళ పిల్లలకి ఇష్టంగా ఉన్నాయి, వారికి ఏం కావాలి అనే మీటింగ్ లో పెట్టి మిడ్ డే మీల్ కూడా పిల్లలకి ఏం కావాలో అదే ఇవ్వాలి. అది అందరికి యూనిఫామ్ గా ఇవ్వాలని అవసరం లేదని చెప్పి దానికి ఒక కమిటీ స్టడీ చేసి పిల్లలకి ఎలాంటి మెనూ కావాలి వచ్చి ఎలాంటి కిట్ కావాలి, ఎలాంటి మీకు చదువు కావాలి, ఎలాంటి టీచర్స్ కావాలి, ప్రతి ఒక్కటి మీకోసమే ఆలోచిస్తుంది ఈ గవర్నమెంట్. మన ఆనరబుల్ సీఎం గారు కానీ మన హెచ్ఆర్డి మినిస్టర్ కానీ ప్రతి వారం ఈ డిస్కషన్స్ ఎక్కడ నడుస్తుంది. దాన్ని ఒక పాలసీగా మారి మీ అందరికీ అట్లా వచ్చేది 100 days యాక్షన్ ప్లాన్. సో ఈ 100 days యాక్షన్ ప్లాన్ చేసిన ప్రతి ఒక్క టీచర్కి హెచ్ఆర్కి నా కంగ్రాచులేషన్, నా ధన్యవాదాలు. బికాస్ మనం పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మన గవర్నమెంట్ పిల్లలు పాస్ పర్సెంటేజ్ 6.34% పెరిగిందంటే అది ఖచ్చితంగా మన ఎడ్యుకేషన్ ఏలూరు డిస్ట్రిక్ట్ టీచర్స్ వాళ్ళని ఐ రియల్లీ థ్యాంక్ యూ ఆల్. మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను. మళ్ళీ ఒక 100 రోజా నేను విజిట్ చేసిన ఎక్కడైనా ఎవరికి విజిట్ ఏంటి మళ్ళీ ఒక ప్రోగ్రామా మళ్ళీ మార్నింగ్ నుంచి ఉండాలని ఎవరు అట్లా అంత మోటివేషన్ తోటి ప్రతి ఒక్క టీచరు ఎఫర్ట్ పెట్టారు. ప్రతి ఒక్క పిల్లలు అక్కడ ఉన్నారు. ఎందుకు పిల్లలు రాలేదని చెప్పి మళ్ళీ టీచర్స్ వెళ్ళి వెతికి తీసుకొచ్చి 100 days యాక్షన్ ప్లాన్ లో ఇంక్లూడ్ చేసి చదివించిన మంచి టీచర్స్ కూడా మన ఏలూరు జిల్లాలో ఉన్నారు. ఐ రియలీ థ్యాంక్ యూ ఆల్. మీరు లేదంటే మా పిల్లల భవిష్యత్తు చాలా కష్టం అయి ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద టీచర్స్. మీరు పెట్టిన ఎఫర్ట్ని నేను చూస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి ఇంకా అది ఛాలెంజ్గా తీసుకొని ఇంకా ఎక్కువ పాస్ పర్సంటేజ్ని మన పిల్లల్ని తీసుకురావాలని కూడా ప్రతి ఒక్క స్టూడెంట్స్ ప్రతి ఒక్క టీచర్స్ పేరెంట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో